ఇక్కడేనా మీ బిజినెస్ జరిగేది? మ్యాక్సిమం ఇందులో జరుగుతుంది సార్. రేపు వేరే చోట The next day. వెళ్తుంటే ఇప్పుడు యూఎస్ వెళ్తున్నాం కదా మేము. అప్పుడు నిన్ను కోరి అనుకుంటా. అవునవును సార్. ఇప్పుడు వచ్చి 2 రోజులు వెళ్ళాలి. వచ్చి పెళ్ళికి మేము లేవు. పెళ్లి కొడుకుని చేసినప్పుడు వచ్చాం. మీరు చాలా చెప్తారు సార్ ప్రతి మీటింగ్లో. ఆల్మోస్ట్ బాగా అండి అది అలా కనెక్టివిటీ అయిపోయింది అంతే. ఇర్ఫాన్ భాయ్ మేరే షాదీకు అంబుల్ హార్టెడ్ అండి, మామూలుగా మంచోడు. మీటింగ్లో రీసెంట్గా జాయిన్ అయ్యారు సార్ చాప్టర్లో బిఎన్ఐలో. బట్ చాలా తొందరగా మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. बोल को बोले उन्हें बात सुनकर रोज कलम शादी आज को रोज तुम्हें देखते हैं ना ग्रोथ। हाँ ये ब्रदर వేరే వాళ్ళకి తమ్ముళ్ళనా సరే చెప్తాను. పోస్టర్స్ అన్ని చూస్తూ ఉంటాము. బట్ రియల్గా అవుతాయా అనేది ఏదో ఒకటి అవుతుంది. బట్ కొన్ని వీడియోస్ జరిగినాయి. బట్ నేను మా ఈవెంట్కి సెలబ్రిటీస్ ఇన్వైట్ చేద్దాం అనుకున్నప్పుడు మస్తాన్ గారు అప్రోచ్ అయినప్పుడు ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. సో ఆ సజెషన్ బేస్ మీద వెళ్తే కన్ఫర్మ్గా చేశారు. బట్ వాళ్ళు ఇంటైకి వచ్చారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మా గెస్ట్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇందులో ముఖ్యంగా మా గురువు గారు మా గాడు అది నాకు ఎన్నోసార్లు చెప్పేవాడు. మస్తాన్ బిఎన్ఐ రాకముందు మనం బిఎన్ఐ తీసుకొచ్చిన తర్వాత మొన్న ఆయన బర్త్డే రోజు కూడా మనందరితో కేక్ కట్ చేపించి ఆయన వీడియో కాల్ చేసి మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే చాప్టర్లో జరిగిన డిస్కషన్ ఆయన ఎంతో మనసున్న వ్యక్తి లాగా ఉన్నాడు. మామూలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి బలుకుంది కానీ మన తెలియదు ఎంత బాగా మాట్లాడాడు. అది మన చాలా మాట్లాడుతున్నారు. సో ఏ పర్సన్ అయినా సరే పర్సనల్ అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా బాగా అటాచ్ అవుతారు. ఈ రోజు మనం 1-to-1 డైరెక్ట్ గా కలవడం ఇంకా చాలా మంచి విషయం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తానికి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు తెలిసి నేను 36 సినిమాలు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా పనిచేశాను సినిమా ఇండస్ట్రీలో. చాలా మందితో నాకు ఇంట్రాక్షన్ ఉంది, సార్తో ఇంట్రాక్షన్ లేదు. దిల్రాజు గారికి దిల్ అనే పేరు అటాచ్మెంట్ వచ్చింది. కానీ ఒక డైలాగ్ 2002లో భారతదేశం సంబంధించిన ఖడ్గం అనే సినిమాలో కట్టేసిన ఒక డైలాగ్ ని ఇంటి పేరుగా మార్చినంత పేరు చేసుకుంది మాత్రం మన పృథ్వీ గారు మాత్రమే. ఆ రోజుల్లో ఇప్పుడు సార్ నాకైతే ఆ ఒక్క సినిమాలో హెల్మెట్ సీన్ ఉంటుంది. మీరు మన మస్తాన్ తీసుకురావడం, అలాగే మన బిజినెస్ సంబంధించిన ప్రొఫెషన్స్ లో
ఇప్పటికీ ఆయన నిజంగానే 30 years కంప్లీట్ చేసుకున్నారు. 40 years ఇంకా రాలేదు. సో ఈ టైం అనేది థ్యాంక్ యూ గురురాజ్ గారు. ఎవరు తప్పదు చెప్పుంటే థ్యాంక్ యూ. మీ గురించి తెలుస్తానని చెప్పాను. చాలా పెద్దగా. అందరికీ నమస్కారం అండి. గుంటూరు నిన్నంతా నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉంటే మొత్తానికి నేనే అడిగి రావాలి ఆగస్టు 15వ తారీఖున రాలేకపోయాను. సరే నేను వస్తాను, రేపు మీ బిఎన్ఐ మెంబర్స్ అందరినీ కలుపుతాం, అందరితో మాట్లాడదాం చక్కగా అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆనందంగా, ఎందుకంటే ఇంతమంది బిజినెస్ సంబంధించిన పర్సన్స్ అంతా ఇక్కడ ఉండడం నిజంగా గొప్ప అర్థం. ఒక సపోర్ట్ మా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండాలని నేనైతే అనుకోను. ఇక్కడైతే కొంచెం అద్భుతంగా ఇక్కడ చాలా అద్భుతంగా, ఎందుకంటే డిఫరెంట్ బిజినెస్ టైం నేను చెప్పండి పక్కన ఉన్నారు. వాళ్ళని చూడగానే నిన్న నేను ఒక పని మీద ఒక సబ్జెక్టు విషయంగా నేను హైకోర్టు పేరు వీరారెడ్డి గారిని పెద్ద సీనియర్ అడ్వకేట్, వారు ఉన్నారు. ఒక సినిమా పెద్ద ఎందుకంటే ఆల్రెడీ బిఎల్ఏ ఒక ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చేసింది మీ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా ఇక్కడికి వచ్చి నిజంగా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయడానికి గొప్ప అవకాశం. మీరు కూడా ఎన్ఐఎంఎస్ ఆందోళనలో లేనప్పుడు సైకాలజీ ఒక సబ్జెక్ట్, దాంట్లో ఫేస్ రీడింగ్ మాకు బాగా రాహుల్ సాంబశివరావు గారు జస్టిస్ ఆయనే వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. తర్వాత లోకాయుక్తకి జస్టిస్గా వెళ్ళారు. ఫేస్ రీడింగ్ ఆయనకి మించి ప్రపంచంలో ఎవరు స్టడీ చేయలేదు, చూడదని చెప్పేసి. అలాంటి ఒక స్పిరిచువాలిటీ, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఆ ఫేస్లోనే ఆయన చేసిన స్ట్రగుల్ కానీ పోరాటం కానీ అవన్నీ లోపల ఉంటాయి. అందరినీ పలకరించి చక్కగా మాట్లాడి శేఖర్ బాబు గారు లాంటి మీకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇక్కడ ఉంటే మీరందరూ బ్రహ్మాండంగా ముందుకు ఎందుకంటే ఆయన చూడని చెప్పేది. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ అలాగే ఉంటారు, ఏది గొప్పగా చెప్పుకుంటారు. రాజకీయానికి అలా కాదు, రాజకీయాలు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. బిజినెస్ లో ఇప్పుడే ఏదో చెప్తున్నారు ఎక్కడో వెళ్ళాలని అని చెప్పి నన్ను వదలండి, నేను కూడా వస్తాను. పిలిస్తే నేను వస్తాను. డేట్ ముందే చెప్పమన్నారు కదా, మీరు డేట్ చెప్పండి, నేను వస్తాను. నిజంగా ఎన్నో వేదికల మీద వెళ్తున్నాం, ఎన్నో చోట్ల మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంతమంది మహిళలు కానీ మీరందరూ కానీ ఇంతమంది బిజినెస్ పీపుల్, ఇంతమంది బిజినెస్ లో ఉన్న టాప్ పర్సన్స్ అందరూ ఇక్కడ ఉంటాం. నిజంగా దాంట్లో మొత్తం జాయిన్ అవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తాం. ఎందుకంటే ప్రతిరోజు నాకు ఫోన్ చేసినప్పుడంతా మామూలుగా హిందూయిజం అందరూ ఏమంటారు, వాళ్ళు ఫోన్ చేస్తే జై శ్రీరామ్ అని అంటారు. తను ఎప్పుడు మాట్లాడుతున్నా సార్ బిఎన్ఏ గురించి మీరు ఎప్పుడైనా రావాలి. ప్రతిరోజు ఆయన ఎదురు కూడా చెప్పండి. నేను అడిగాను, ఐటీసీలో ఉన్నారు కదా, ఒకసారి నేను వీడియో చూశాను. ఐటీసీలో ఏదో ప్రాబ్లం వచ్చి మనం ఇక్కడికి వచ్చి ఉంటాం. నిజంగా నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ లేదు అప్పుడు నేను అక్కడ ఉండిపోయాను కాబట్టి బిజినెస్ చేయలేదు కాబట్టి మేము కూడా మొత్తాన్ని అనుకుంటున్నాం. ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పు, మేము కూడా జాగ్రత్త. సో అలాగా బ్రాండ్ మన ప్రమోషన్ మనకి ఏంటంటే ఏదైనా చెప్పండి, నేను అసలు నన్ను ఒక ఆర్టిస్ట్గా చూడద్దు, ఒక నీకు ఎంకరేజ్మెంట్ ఉండడం, ఒక అన్నయ్యగా చూడు. నువ్వు ఏ కంపెనీ చెప్పినా ఐ విల్ డూ యాడ్ అని చెప్తావు కదా, దానివల్ల నాకు ఏమి ఇబ్బంది తగ్గేది. ఇప్పుడు అదేదంటే మీరు గుంటూరులో ఒక యాడ్ చేశారంటే ఆ అబ్బాయి చాలా బాగుందని అంటే అది వేరమ్మా, ఇది వేరు అని అక్కడ సినిమాకి వేరు. అది ఆ యాడ్లో అది ఏదైతే
కానీ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ ఉన్న మన బిఎన్ఏ మెంబర్స్ మీకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు సంబంధించిన బిజినెస్ ఉంటాయి, ఏదైనా పర్వాలే అది ఉంటుంది. ఈ రోజు నిజంగా రావడం మా పెద్ద బర్త్డే కూడా ఈరోజు చిరంజీవి గారి బర్త్డే. ఇంక్రిమెంటల్గా ఏది పైకి అందరూ నేను ఎప్పుడంటే యూనివర్సిటీ లెవెల్లో ఉన్నప్పుడు నేను అభిలాష్ షూటింగ్ చదువుతాను. అప్పటి నుంచి ఆయన తోటి ట్రావెలింగ్. మొన్న ఇంటర్వ్యూ అడిగారు నన్ను, 70 సంవత్సరాలు వచ్చానండి, ఎందుకంటే ఆయన ఇంకా స్టేజ్ 45 ఉన్నాడు. ఆయన ఎన్ని సినిమాలు చేశారని ఆయన అడిగారు నన్ను. ఒక 40-30 అయిపోయి ఉంటాయని నేను అలా బ్లాంక్గా ఉండిపోయాను. ఆ చిరంజీవి గారు అది పవర్ స్టార్. సో ఆయనతో మేము మాట్లాడినా, ఆయనతో సినిమా చేసిన లాస్ట్ ఒక అనే సినిమా నేను ఒకటే చెప్పాను, పృథ్వీలో ఉండాలి కనపడాలంటే జస్ట్ 1 minute 2 seconds అంత క్యారెక్టర్. అది చేశాక అది సినిమాకి ఎంత హెల్ప్ అయిందో నాకు తెలియదు, కానీ నాకు హెల్ప్ అయిపోయింది. ఆ సినిమా గురించి ఢిల్లీ వరకు మాట్లాడుకున్నాను ఆ సినిమా. సో అలాగా ఇక్కడ ఉన్న ఆహ్లాదకరం, ఇక్కడ ఉన్న వాతావరణం ఎప్పుడూ షూటింగ్ లేదంటే రాఘోపాల్ గారు ఎప్పుడూ బిజినెస్ అయినా వేరే పని పాట లేదని. ఇక్కడ మళ్ళీ బిజినెస్ కాదు, బిఎన్ఏ అంటే బిజినెస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఓపెన్ హార్టెడ్, చాలా హార్ట్ఫుల్ పర్సన్స్. అందరూ మీరందరూ ఇంకా బాగా ఎదగాలి. ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ అరేంజ్ చేశారు కాబట్టి 64 అనే కాబట్టి మీ అందరూ ఆల్మోస్ట్ నేను పెద్దన్నాయండి. అంటే ఇప్పుడు మన సౌందర్య గారు, శ్రీదేవి గారు ఏది రాసుకోవాలి, మనం చెప్పాలి. అంటే మనం అలవాట్లు, మనం యోగా ఇవన్నీ చేయడం వల్ల మనం ఏంటంటే అక్కడ ఉన్నాం కాబట్టి సో కొంచెం మెయింటైన్ చేయాలి. సో కాబట్టి మీ అందరికైనా పెద్దవాడిగా నేను ఒక మాట చెప్తున్నానండి, మీ అందరూ ఎదగాలి. మళ్ళీ ఒక్కొక్క బిఎన్ఏ మీటింగ్ నేను వచ్చేటప్పటికి పలానా స్థాయిలో ఉన్నారని చెప్పి నా భగవంతుడు మీకు ఆయుర్వేదం ఐశ్వర్యాలు, లక్ష్మీనరసింహ కటాక్షాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నుంచి ఇక్కడ పిలిపించిన పెద్దలందరికీ వినమ్రపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై. నేను మీ ఫ్యాన్. సరే నేను 3 రోజులు ఎందులో కంప్లీట్గా పెట్టాను దేవుడు. అలా వచ్చాక ఈ బిగిన్ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో కూడా నేను ఎలా కలిసాము. తర్వాత తను నిజంగా ఎవరైనా సరే ఒక అమ్మాయిని ప్రేమించినా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, వాళ్ళకున్న రైట్స్, కస్టమ్స్ ముస్లిమ్స్ కమ్యూనిటీలో ఉండేది. ఫోటోలు ఎవరికి అసలు చూపిస్తాం. పెళ్లి చేసుకుంటే ఆ ఫోటో అనేది బయట వాళ్ళకి ఎంత ఫ్రెండ్ అయినా, కానీ తను మా ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని నేను చేసుకున్నానండి మీరు చెప్తే, లేకపోతే నేను ఆగిపోతానంటే నేను చేసుకోవడం. ఈ రోజున ఆ అమ్మాయి నిజంగా మీరిద్దరిని చూస్తే నిజంగా చాలా హ్యాపీగా పెడతాం. దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఏది జరిగినా నాకు ఎక్కడుకుంటారు. బిఎన్ఏ నేను మొన్న రాత్రి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, బిఎన్ఏ 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 నీకే తీసుకెళ్తారు. ఎందుకంటే అంత వాయిస్ నేను ఇప్పుడు తమిళ సినిమాలో నేను ఏదో దేవుడు దేవుడుగా నేను మెయిన్గా చేస్తానండి. ఆల్రెడీ ఒక సినిమా రెడీ అయ్యింది, 2-3 సినిమాలు చేస్తున్నాను. అదే గెటంలో నేను ఎప్పుడూ గెటంలో ఉన్నాను, క్లీన్ షర్ట్ ఉంటాను. చాలా మంది నేను షూటింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏమన్నా ఎంత ప్రాబ్లమ్ కొంచెం ముందు కొంచెం తగ్గించండి, ముందే మానేస్తాను. ఇది ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఎప్పుడు గెటంలో కనపడుతున్నారు మాట్లాడు, లేదా ఏదో ప్రొద్దుల కోసం. అలాగే వీళ్ళు అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ససే గుడ్లు అంటే నా రోజు అది చెప్పండి మీరు అని అనుకోవచ్చు. లేదా చెప్పాలి, అత్యగా కష్టపడి మనస్తత్వం ఈ జన్మని మన బిఎన్ఏలోకి మీరు స్వాగతించడం నిజంగా గొప్ప అదృష్టం. అతనికి ఒక జీవితం ఏర్పడింది. సో బిఎన్ఏ అంటే కంబైన్డ్ ఇక్కడ ఉన్న రకరకాల బిజినెస్ ఉన్న అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తన న్యాయం చేసి మనం ఎలా కావాలి యాచగా శత్రువు మన సంస్కృతం అడుగుతున్న వాళ్ళు అడుగుతున్న ఒక
నిస్వార్థంగా వీళ్ళు కూడా పైకి రావాలి, వీళ్ళు తీసుకురావాలి అనేది నేను ఎక్కడ చూశానంటే అవుతాడు అదే మా డాక్టర్ అంటే వాళ్ళు ఎవరీ 25 days ఒకసారి ఓ పెద్ద మీటింగ్ జరిగింది నన్ను పిలిచారు. అందరూ బిజినెస్ టైప్స్ దాంట్లో సగం మంది మనం తెలుగు వాళ్ళు ఉంటాం. అది మనం చాలా గర్వపడాలి. కానీ అక్కడ అన్నయ్యకి ఇస్తాను. నేను మస్తాన్ వాళ్ళ తమ్ముడు. ఒక్క నిమిషం నేను చేపిస్తాను. సరే ఓకే ఓకే. మస్తాన్ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు. మేడం అయ్యాను ఆంధ్ర తెలంగాణ మెంబర్స్ గుంటూరులో 3 మెంబర్స్ కానీ యాక్చువల్గా మీరు వస్తున్నారని మా అమ్మాయి కూడా ఫోన్ ఉంది కానీ ఫుడ్ తీసుకొని ఓకే అది సక్సెస్ అయింది. దాని ఎదురుగుండా రోడ్డులో రాసైతే ఓకే ఒకటే ఏపీలో 99% ఎంటర్ప్రీనర్స్ ఉంటారు. సో మనం కొంచెం మంచి అవకాశం ఉంటుంది. విజయవాడలో ఎక్కడండి మీరు భవానీపురం స్వాతి జిల్లా దగ్గర ఉంటారు. ఐరన్ అంతా మీ ఏరియా అంతా అంతే ఐరన్. నేను జల్లికంటే బిల్డింగ్ లో ఒక 25 years నుంచి